లీడ్స్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్టు మొదలైంది. సీనియర్లు లేని టీమిండియా యువ జట్టు ఎలా ఆడుతుందో అనే అనుమానాలకు తెరదించుతూ భారత యువ చిచ్చరపిడుగులు టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్తో ఇంగ్లాండ్ గుండెల్లో రైలు పరిగెత్తించారు. మొదటి రోజే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ఒక్క రోజులో ఏకంగా 10 రికార్డులను సాధించి టీమిండియా టెస్టు క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఒకే రోజు జైస్వాల్, గిల్ సెంచరీలు సాధించి ఇంగ్లాండ్ జట్టుకు డబుల్ స్ట్రోక్ ఇచ్చారు. బస్బాల్ అంటూ ఊదరగొట్టే ఇంగ్లాండ్ జట్టును టీమిండియా బ్యాటర్లు మౌనంగానే ఎదగమని అనే పాట పాడుకుంటూ బ్యాటింగ్ చేసి మడతెట్టేశారు. టీమిండియాకు భారీ స్కోర్ను కట్టబెట్టారు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడినా టీమిండియా బ్యాటర్లు సూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి ఇంగ్లాండ్కు వారి సొంత గడ్డపైనే సూపర్ షాక్ ఇచ్చారు. ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లోనే జైస్వాల్ సెంచరీ చేసి సింహగర్జన చేశాడు. లీడ్స్ మైదానంలో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత ఆటగాడిగా జైస్వాల్ సరికొత్త చరిత్ర లిఖించాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ చేసిన మొట్టమొదటి ఓపెనర్గా జైస్వాల్ ఎవరికీ సాధ్యం కాని రికార్డు అందుకున్నాడు. జైస్వాల్ సెంచరీ గర్జన చూసిన లీడ్స్ మైదానంలో ఉన్న అభిమానులు తన్మయత్వంతో జైస్వాల్ సెంచరీ చేయగానే స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు తెలిపారు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లపై ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసిన జైస్వాల్ అదే సీన్ ఇంగ్లాండ్పై రిపీట్ చేసి ఆ జట్టుకు పీడకలను మిగిల్చాడు. ఇక మరో ఓపెనర్ రాహుల్ అర్ధ సెంచరీ మిస్ అయినా ఇండియాకు పవర్ఫుల్ స్టార్ట్ ఇవ్వడంలో తన వంతు పాత్ర పోషించాడు. టెస్ట్ మ్యాచ్కు ముందు గిల్ మాట్లాడుతూ తాను ఈ టెస్ట్ మ్యాచ్లో బెస్ట్ బ్యాటర్గా నిలవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఆ మాటలను నిజం చేస్తూ సూపర్ బ్యాటింగ్తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ జిగేల్ అనే బ్యాటింగ్తో సెంచరీ సాధించి ఇంగ్లాండ్కు ఫిడేల్ వాయించాడు. కెప్టెన్గా బాధ్యత తీసుకున్న మొదటి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసిన 5వ కెప్టెన్గా నిలిచాడు. ఈ మ్యాచ్ ముందు వరకు గిల్కి ఇంగ్లాండ్ గడ్డపై అలానే సెనా కంట్రీస్లో ఘోరమైన ట్రాక్ రికార్డుంది. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ గిల్ సేనా కంట్రీస్లో మొదటి సెంచరీని ఈ మ్యాచ్ ద్వారా నమోదు చేశాడు. అతడి సెంచరీని మెచ్చి లీడ్స్ మైదానంలో ఉన్న క్రికెట్ అభిమానులు స్టాండింగ్ ఓవేషన్తో ప్రశంసించారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు పిచ్పై ఉన్న పచ్చికను ఉపయోగించుకుని టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా అనుకున్న విధంగానే అద్భుత ఆరంభాన్ని అందించారు. ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ చాలా చాకచక్యంగా పరుగులు రాబట్టారు. మొదటి సెషన్ మొత్తం కూడా టీమిండియా బ్యాటర్ల ఆధిపత్యమే కొనసాగింది. ఇంగ్లాండ్ బౌలర్లు భారత బ్యాటర్లకు చుక్కలు చూపిస్తారు అనుకుంటే అందుకు పూర్తి విరుద్ధంగా జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా అద్భుతమైన బ్యాటింగ్తో ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఇద్దరు ఆరంభంలో నెమ్మదిగా ఆడి ఆ తర్వాత స్కోరు వేగాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్లారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే క్రమంలో 2 రికార్డులను నెలకొల్పారు. 2012లో గ్రేమ్ స్మిత్, ఆల్విరో పీటర్సన్ ఈ మైదానంలో మొదటి ఇన్నింగ్స్లో 120 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత జైస్వాల్, కేఎల్ రాహుల్ ఈ మైదానంలో మొదటి ఇన్నింగ్స్లో 50కి పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ 13 ఏళ్లలో ఏ ఇతర ఓపెనింగ్ జోడీ కూడా మొదటి ఇన్నింగ్స్లో 50కి పైగా భాగస్వామ్యాన్ని మైదానంలో నెలకొల్పలేకపోవడం గమనార్హం. రెండవ రికార్డు ఏంటంటే విదేశీ గడ్డపై టీమిండియా తరపున అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో 91 పరుగులతో జైస్వాల్, రాహుల్ 4వ స్థానంలో నిలిచారు. రాహుల్, జైస్వాల్ బ్యాటింగ్ చూసి ఒక్క వికెట్ కూడా పడకుండానే టీమిండియా మొదటి సెషన్ను ముగిస్తుందేమో అని అనుకుంటుండగా సరిగ్గా మొదటి సెషన్ ముగిసే 10 నిమిషాల ముందు ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అర్ధ సెంచరీ చేస్తాడు అనుకుంటున్న కేఎల్ రాహుల్ 42 పరుగుల వద్ద బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ 0 పరుగులకే స్ట్రోక్స్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. పర్ఫెక్ట్ ఫీల్డ్ ప్లేస్మెంట్లను ముందుగానే ఏర్పరచుకుని అందుకు తగ్గ బౌలింగ్ వేసి ఈ ఇద్దరిని బోల్తా కొట్టించి మొదటి సెషన్ చివర్లో ఈ 2 వికెట్లను కూడా ఇంగ్లాండ్ జట్టు పర్ఫెక్ట్ ప్లానింగ్తో పడగొట్టింది. దీంతో 92 పరుగులకే టీమిండియా అనూహ్యంగా 2 వికెట్లను కోల్పోయింది. ఐపీఎల్లో అదరగొట్టిన సాయి సుదర్శన్ అరంగేట్ర మ్యాచ్లో డకౌట్ అవడం చాలా మందిని నిరాశకు గురిచేసింది. ఇదే క్రమంలో 2000 సంవత్సరం నుండి టీమిండియా తరపున అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లో డకౌట్ అయిన 4వ ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇక రెండవ సెషన్లో జైస్వాల్, గిల్ బరిలోకి దిగి సూపర్ బ్యాటింగ్తో టాప్ లేపారు. గిల్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా చాలా పాజిటివ్ అప్రోచ్తో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్స్పై ఎదురుదాడి ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి సూపర్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ బౌలర్లను చెడుగుడు ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రెండవ సెషన్లో టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అడ్డుకున్నారు. ఇదే క్రమంలో జైస్వాల్ సెంచరీ సాధించగా
గిల్ అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరి సూపర్ బ్యాటింగ్ కారణంగా కొన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. అతి చిన్న వయసులో టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 5 సెంచరీలతో జైస్వాల్, రవిశాస్త్రితో కలిసి 2వ స్థానాన్ని పంచుకున్నాడు. 11 సెంచరీలతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన మొదటి టెస్టులోనే టీమిండియా తరపున సెంచరీ సాధించిన 5వ ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ ఇప్పటి వరకు 5 దేశాలపై క్రికెట్ ఆడగా అందులో 4 దేశాలపై అరంగేట్ర మ్యాచ్లోనే 50కి పైగా స్కోరు చేయడం గమనార్హం. ఇక గిల్ విషయానికొస్తే ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా కెప్టెన్సీ తీసుకున్న మొదటి టెస్టు మ్యాచ్లోనే అర్ధ సెంచరీ చేసిన 9వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ 9 మంది కెప్టెన్స్లో అర్ధ సెంచరీ చేసే సమయానికి గిల్దే అతి తక్కువ వయసు కావడం గమనార్హం. అంతేకాకుండా టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన కెప్టెన్గా కూడా గిల్ నిలిచాడు. ఈ మ్యాచ్లో గిల్ కేవలం 56 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ సెంచరీ సాధించిన మ్యాచ్ ఆడుతున్న సమయంలో కండరాలు పట్టేయడంతో విపరీతమైన నొప్పితో బ్యాటింగ్ చేశాడు. దీనికి తోడు కుడిచేయి కూడా అతన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. అయినప్పటికీ ఆ బాధను దిగమింగుతూ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ 3వ సెషన్ మొదలవగానే 101 పరుగుల వద్ద స్టోక్స్ అద్భుతమైన ఇన్ స్వింగర్తో క్లీన్ బౌల్ చేశాడు. అలా 221 పరుగుల వద్ద ఇండియా 3వ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ అవుట్ అయినా గిల్ మాత్రం ఎక్కడా గాడి తప్పకుండా తన బ్యాటింగ్ను కొనసాగిస్తూ సెంచరీ వైపుగా దూసుకెళ్లాడు. 5వ స్థానంలో వచ్చిన పంత్ కూడా డిఫెన్సివ్ అప్రోచ్తో గిల్కు సహకారం అందించాడు. జైస్వాల్ అవుట్ అయ్యాక 3వ సెషన్లో టీమిండియా స్కోరు వేగం బాగా తగ్గింది. అయితే చివరి గంటలో పంత్, గిల్ ఒక్కసారిగా గేర్లు మార్చి ఇంగ్లాండ్ బౌలర్స్పై ఎదురుదాడి ప్రారంభించి స్కోరు వేగాన్ని పెంచారు. ఇదే క్రమంలో గిల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో చేసిన పరుగుల ద్వారా టెస్టుల్లో 2000 పరుగుల మార్కును కూడా దాటేశాడు. ఇక పంత్ కూడా ఈరోజు మ్యాచ్లో చేసిన పరుగుల ద్వారా 3000 పరుగుల మార్కును దాటేశాడు. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన వికెట్ కీపర్ల జాబితాలో పంత్ 2వ స్థానంలో నిలవగా గిల్క్రిస్ట్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈరోజు మ్యాచ్లో పంత్ కొట్టిన కొన్ని షాట్స్ అబ్సల్యూట్ విజువల్ వండర్స్గా నిలుస్తాయి. ఆ షాట్స్ చూసి ఇంగ్లాండ్ బౌలర్లు కూడా షాక్ అయ్యి షేక్ అయిపోయారు. మొత్తానికి కెప్టెన్, వైస్ కెప్టెన్లు మంచి బ్యాటింగ్తో అజేయంగా నిలిచి మొదటి రోజు మ్యాచ్ను ముగించారు. గిల్ 127 పరుగులతో, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 359 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి రోజు అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఇంగ్లాండ్ గడ్డపై మొదటి రోజు అత్యధిక స్కోరు చేసిన జట్ల జాబితాలో 359 స్కోరుతో గిల్ సేన 2వ స్థానంలో నిలిచింది. 362 పరుగులతో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. మొత్తానికి టీమిండియా మొదటి రోజు అంచనాలను మించి రాణించి భారీ స్కోరు దిశగా పరుగెడుతోంది.